హెచ్సియు భూముల వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. 10 రోజులుగా ఇంత పెద్ద పోరాటం చేస్తుంటే ప్రజాస్వామ్యక లక్షణాలు ఉన్నటువంటి ప్రభుత్వం అయితే వారిని పిలిచి మాట్లాడాలని, ఆందోళనను విరమింపజేయాలని అన్నారు. ఇక ప్రజాపాలన అనే అర్థానికి పాతరేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరంతా బానిసలన్నట్టుగా విచిత్రమైనటువంటి మానసిక రోగంతో బాధపడుతున్నట్లుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వ వ్యవహారం ఉందన్నారు. ఇక కేటీఆర్ హెచ్సియు భూములని ఎవరు కొనవద్దని, ఇక తమ ప్రభుత్వం రాగానే వాటిని తిరిగి స్వాధీనం చేసుకుంటామని కేటీఆర్ ప్రకటించారు. అక్కడ జింకలు లేవు, గుంట నక్కలు ఉన్నాయని స్వయంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. ఇంకొక మంత్రి గారు అయితే పేమెంట్ బ్యాచ్ అని చెప్పి విద్యార్థులను చిన్నగా చేసే విధంగా, వాళ్ళని అల్పంగా చూపే విధంగా ఇంకొక మంత్రి గారు నోరు బారేసుకుంటారు. ఉప ముఖ్యమంత్రి గారు అక్కడ జంతువులే లేవు, అదంతా ఏఐ జనరేటెడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా జనరేట్ అయిన ఇమేజెస్ అని తన కృత్రిమ మేధస్సును ఆయన బయట పెట్టుకున్నాడు. ఇది పరిస్థితి. మేము ప్రభుత్వానికి చెప్పేది ఏమంటే, ఇది దాయాదుల పోరు కాదు, ఆస్తి తగాదా అంతకంటే కాదు. భూమి నీదా నాదా అని కొట్టుకునేందుకు రేవంత్ రెడ్డి ఆ పిల్లలకు వేలు విడిచిన మేనమామనో బాబాయో తాతనో కాదు. రేవంత్ రెడ్డి ఈరోజు 4 కోట్ల మంది ప్రజలున్న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అంటే ఈ రాష్ట్రంలో 4 కోట్ల మంది కట్టే పన్నులతో జీతం తీసుకునే ఒక ప్రతినిధి. నిజంగా చెప్పాలంటే రూలింగ్ పార్టీ అని మా పెద్దలు కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తుంటారు, రూలింగ్ పార్టీ కాదు సర్వింగ్ పార్టీ అని పిలవాలంటారు. ముఖ్యమంత్రి అనేవాడు ఈ రాష్ట్రానికి బాసో, ఈ రాష్ట్రానికి నియంతనో, చక్రవర్తో, రాజో కాదు. ఒక పెద్ద పాలేరులాగా, ఒక పబ్లిక్ సర్వెంట్ మాదిరిగా పనిచేయాల్సిన బాధ్యతలో ఉన్న వ్యక్తి. మంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, ఎమ్మెల్సీ అయినా బుల్డోజర్లతో, జేసీబీలతో మేము పాలకులం, మీరంతా నా కాలి కింద చెప్పులాగా ఉండాలనే విధంగా మీరు బానిసలు అన్నట్టుగా ఒక విచిత్రమైన మానసిక రోగంతో కదా బాధపడుతున్నట్టుగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ వ్యవహారం ఉంది. మాట్లాడితే గవర్నమెంట్ భూమి, అసలు గవర్నమెంట్ భూమి ఏంది? రోడ్లు కనీసం ఒక 10 నిమిషాలు మనిషిలాగా పనిచేయి. ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా 18 గంటలు కాదు 20 గంటలు పనిచేయచ్చు. ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఒక మనిషిలాగా, ఒక తండ్రిలాగా, ఒక తాత. ఎందుకు ఈ దొంగ వ్యవహారం? ఎందుకు పగటిపూట పోవట్లేదు? ఎందుకు అర్ధరాత్రి దాడి చేస్తున్నారు? కోర్టు సెలవులు చూసుకొని శనివారం, ఆదివారం, ఉగాది, రంజాన్ ఇవి చూసుకొని వందల వాహనాలు అక్కడ పంపి బుల్డోజ్ చేస్తారా? ఇదేనా ఒక ప్రజాస్వామ్యంలో ఒక నీతివంతమైన పరిపాలన అందించే వాళ్ళు, ప్రజాపాలన అని చెప్పుకునే వాళ్ళు చేయాల్సింది? దొంగదారిన పోవడమే కాకుండా పనికిమాలిన మాటలు మాట్లాడతారా? గుంట నక్కలు అని మాట్లాడతారు. ఎవరు గుంట నక్కలు? వాళ్ళ పిల్లలు చెప్తున్నారు, అవును మేము నక్కలమే, కానీ నీలాగా పందికొక్కు కాదని చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారికి అన్ని మాటలు పడాల్సిన అవసరం ఉందా? పిల్లలతో పిలిచి మాట్లాడవచ్చు కదా. అరే ఇంత దారుణంగా, ఇంత అన్యాయంగా హైకోర్టు ఎన్నిసార్లు తిట్టిందండి? ఈ హైడ్రాతోని వీకెండ్స్ పని చేసుకుంటా, శనివారాలు ఆదివారాలు పని చేసుకుంటా, కోర్టు సెలవు దినాల నాడు హైడ్రాతో మీరు కొడుతున్నారు పేదల ఇండ్లు, ఇంకోసారి పిచ్చి చేస్తే హైడ్రాను రద్దు చేసి పారిస్తాను కూడా హైకోర్టు చెప్పలేదా? అయినా మీకు బుద్ధి రాదా నీ ప్రభుత్వానికి? బుల్డోజర్లు ఎందుకు పోతున్నాయి ఆదివారాలు శనివారాలు ప్రజల మీదకి? అంటే ఎన్నిసార్లు కోర్టు చెప్పినా, హైకోర్టు చెప్పినా, సుప్రీంకోర్టు చెప్పినా నీకు బుద్ధి రాదా? ఇంగితం రాదా నీ ప్రభుత్వానికి? అక్కడ పులులు లేవు, జింకలు లేవు అని పంచ్ డైలాగులు చెప్పడం ఏముంది నాకు అర్థం కాదు. అక్కడ ఏముందో కనీసం ఎప్పుడన్నా పోయినావా నువ్వు? పిల్లలు చెప్తున్నారు, ఈరోజు ఫుట్బాల్ ఆడడానికి వచ్చినాడు, భూముల మీద కన్నేసినాడు, ఇప్పుడు మమ్మల్ని ఫుట్బాల్ ఆడుతున్నాడు, మా భూములు గుంజుకుంటున్నాడు అని పిల్లలు చెప్తా ఉన్నారు. ఆ 400 ఎకరాలను ఎట్టి పరిస్థితుల్లో, ఇది కేసీఆర్ గారి మాట, మా పార్టీ మాట, మా పార్టీ తరఫున మేము మాటిస్తున్నాం, 3 ఏళ్లలో మేము ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తున్నాం. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మేము ఆ 400 ఎకరాలని మొత్తం హైదరాబాద్లో, మొత్తం తెలంగాణలోనే అతి పెద్ద ఈకో పార్క్గా ఏర్పాటు చేస్తాము. ఇప్పుడే నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, ఈరోజు ఎవరైనా రేవంత్ రెడ్డి విసిరే బిస్కెట్లకు ఆశపడి, రేవంత్ రెడ్డి చెప్పే మాటలకు ఆశపడి ఆ ల్యాండ్ 1 ఇంచ్ ఎవరన్నా కొనుక్కున్నా మళ్ళీ కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నా, మమ్మల్ని తర్వాత అనొద్దు. ఖచ్చితంగా ప్రతి ఇంచు తిరిగి వెనక్కి తీసుకుంటాము. ఒక అద్భుతమైన ఈకో పార్క్, ఎట్లా అయితే ఒక సెంట్రల్ పార్క్ ఉంటుందో మ్యాన్హాటన్లో, ఆ స్థాయిలో ఒక అద్భుతమైన ఈకో పార్కును హైదరాబాద్ ప్రజలకి గిఫ్ట్గా అందిస్తాము. అటు సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు ఆ గిఫ్ట్గా ఉంటుంది, హైదరాబాద్ ప్రజలకు కూడా ఇది ఒక గిఫ్ట్గా ఇస్తాము. ఇది మా కమిట్మెంట్, ఇది మా బాధ్యత. అర్ధరాత్రి అపరాత్రం లేకుండా లైట్లు పెట్టి చీకట్లో ఇవాళ అక్కడ ఉండే జింకలను, పక్షులను, అక్కడ ఉండే చెట్లను కొట్టి పారేసి మొత్తం నాశనం చేస్తున్నాడు అక్కడ. ఇది నేను చెప్పడం కాదు,
పిల్లలు 5 డ్రోన్లు ఎగరేసి షూట్ చేసినారు. మన ముఖ్యమంత్రి గారు చాలా సుభాషితాలు ప్రవచనాలు చెప్పినారు అసెంబ్లీలో. ఏమన్నారు? ఒక డ్రోన్ ఎగరేస్తే 500 ఫైన్ వేయాలా, నా దానికి కూడా జైల్లో పెడతారా అన్నాడు. మరి నువ్వు ఎందుకు పెట్టినావు ఇవాళ వాళ్ళ మీద కేసులు? 5 డ్రోన్లు ఎగరేసి పిల్లలు నువ్వు చేస్తున్న విధ్వంసాన్ని షూట్ చేసినారు. మేం చేయలేదు, మీరు చేయలేదు. సారీ, మీడియా మీ పని చేయలేదు, మేము ప్రతిపక్షంగా మేము కూడా ఆడబోయి లొల్లి పెట్టలేదు. ఎందుకంటే ఆ పిల్లలు కొట్లాడుతున్నారు, దాన్ని మలినం చేయొద్దని మేము దూరం ఉన్నాం. ఈరోజు నేను అడుగుతున్న ముఖ్యమంత్రిగా 5 డ్రోన్లు ఎగరేసి నువ్వు చేస్తున్న విధ్వంసాన్ని షూట్ చేసిన పిల్లల మీద కేసు ఎందుకు పెట్టినావు? మరి 2 పిల్లల్ని జైలుకు పంపినాడు ఈ ముఖ్యమంత్రి, PhD స్కాలర్స్ని. ఎందుకు పంపావు? పెద్ద పెద్ద మాటలు మాట్లాడే ముఖ్యమంత్రి. మేము చూస్తాము, ఇప్పుడు కోర్టు ఏం చెప్తుందో చూస్తాము. ముఖ్యమంత్రి కోర్టు తీర్పుతోనైనా బుద్ధి వస్తుందేమో ఆశిస్తాము.